ధనుర్మాసం వచ్చిందంటే తెలుగు లోగిళ్లలో ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రతిరూపమైన మాంసం కావడం క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా గ్రామస్తులు నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ నగర సంకీర్తన ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు నిర్వహిస్తారు? మన సాంప్రదాయాలు మర్చిపోతున్న తరుణంలో ఈ మేలుకొలుపు లాంటి నగర సంకీర్తన ప్రాముఖ్యతపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. బ్రహ్మముహూర్త కాలం అంటే తెల్లవారుజామున భగవంతుడిని కీర్తిస్తూ ఊళ్ళోని వీధులన్నీ తిరుగుతూ భజనలు చేస్తుంటారు గ్రామస్తులు. దీనినే నగర సంకీర్తన అని, ఇంకా మేలుకొలుపు అని కూడా పిలుస్తారు. ఉమ్మడి సిక్కోలు జిల్లా, ప్రస్తుతం మన్యం జిల్లా అయిన పాలకొండలో, శ్రీకాకుళం జిల్లాలోని పొలాకిలో తెల్లవారుజామునే గ్రామస్తులు మేలుకొలుపు కార్యక్రమం నిర్వహించారు. సర్వేజన సుఖినో భవంతు అనే ఆర్యోక్తికి అనుగుణంగా సర్వమానవ శ్రేయస్సును కోరుతూ ఈ మేలుకొలుపు నిర్వహిస్తున్నారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి జనవరి 16వ తేదీ వరకు ఈ నగర సంకీర్తన కొనసాగుతుంది. ముఖ్యంగా నెలగంటు పెట్టిన దగ్గర నుంచి నగర సంకీర్తన క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. ఇది రామ మందిరం, భద్రాచల శ్రీ రామచంద్ర సీతారామ స్వామి రామ మందిరం వద్ద నుంచి మా మేలుకొలుపు భజన కార్యక్రమం ఉదయం 4 గంటలకు బయలుదేరి నగర సంకీర్తన పేరుతో నగరంలో రోజుకొక వీధి చొప్పున తిరుగుతూ ఈ నెల రోజులు ఈ కార్యక్రమం జరుపుతామండి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజలు సుఖశాంతితో ఉండాలని, ఈ కరోనా లాంటి విపత్తు ఇవి రాకుండా ఉండాలని, అంచేత ఈ కార్యక్రమం అంతా ఊరు గ్రామం అందరూ సుఖశాంతితో ఉండాలని మరీ కోర్చు మేము ప్రార్థిస్తున్నామండి. గతంలో గ్రామాన ప్రాతకాలంలో మేలుకొలుపు కార్యక్రమంలో లయబద్ధంగా వినబడే కీర్తనలు నేడు చాలా చోట్ల వినపడటం లేదు. సెల్ ఫోన్ చాటింగ్లు, వాహనాల రణగొన ధ్వనులు తప్ప సంకీర్తన సత్సంగాలు కనుమరుగయ్యాయి. ఆధునిక పోకడలతో పల్లెల్లో కూడా కనబడకుండా పోయిన సంప్రదాయాలను తిరిగి ప్రారంభించడం, క్రమం తప్పకుండా నిర్వహించడం సంతోషకరమైన విషయం. పోలాకిలో ఎన్నో దశాబ్దాలుగా మేలుకొలుపు కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక్కడ నగర సంకీర్తనల్ని శైవులు కూడా చేయటం విశేషం. ధనుర్మాసమంతా వైష్ణవమయమైన శివకేశవులు ఒక్కటి అన్న భావనతో గ్రామస్తులు నగర సంకీర్తనల్లో పాల్గొంటున్నారు. వణికించే చలిలో కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి నగర సంకీర్తన నిర్వహించడం విశేషం. ఒంటిపై షర్టు కూడా లేకుండా తెల్లటి పలుసని కండువ కప్పుకొని ఇల్లుల్లో తిరుగుతూ వారిచ్చిన కానుకలు స్వీకరిస్తూ ముందుకు సాగుతుంటారు హరినారాయణుడి భక్తులు. వీరు దాదాపు నెల రోజుల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో నగర సంకీర్తన నిర్వహిస్తారు. ఈ పవిత్ర ధనుర్మాసంలో పాలకొండలో వేయించేసినటువంటి నాగవంశీ జంక్షన్లో శ్రీ రామ మందిరంలోని యథాతథంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మేలుకొలుపు కార్యక్రమం అనేది దిగ్విజయంగా చేస్తున్నారు. అయితే మొట్టమొదటిగా అసలు ఈ రామ మందిరం అసలు ఎలా ఆవిర్భవించింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఆనాడు రామదాస్ వారు తానీషా మహారాజ్ దగ్గర తన రామ మందిరాన్ని నిర్మించడానికి శిస్తు కట్టలేదని చెప్పి రామదాస్ గారిని జైల్లో పెట్టేశారు కదా. అప్పుడు రామదాస్ చెప్తారు, ఏ ఊర్లో అయినా సరే శివాలయం కూడా ఉండదో కానీ ప్రతి పల్లెలో కూడా రామ మందిరం అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఆ రోజు ఆయన తీర్మానం చేసిన నుంచి ప్రతి పల్లెలో కూడా రామ మందిరం అనేది ఖచ్చితంగా ఉండి అందరూ కూడా రామనామ సంకీర్తనలు ఈనాటికి చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క శాస్త్రపరంగా కూడా ప్రతి యుగానికి ఒక్కొక్క పద్ధతి అనేది పెట్టింది. అదే కృతయుగంలోని తపస్సు చేయమని చెప్పారు కృతయుగంలో. అదే త్రేతాయుగంలోని యజ్ఞయాగాది క్రతువులు చేయమని చెప్పారు. అందుకే త్రేతాయుగంలో రాముడు అశ్వమేధాది యజ్ఞయాగాదులు చేశాడు. అదేవిధంగా ద్వాపర యుగంలో అనమాట నోములు చేయమని చెప్పారు. అదే కలియుగంలో కలో స్మరణాన్ ముక్తి, కలికాలంలోని భగవన్ నామ స్మరణ చేయడం వల్లనే ముక్తి. ఈ కలికాలంలో ఎవరు తపస్సు చేయలేరు, ఎవరు యజ్ఞయాగాది క్రతువులు చేయలేరు, ఎవరు నోములు కూడా చేయలేరు. కానీ ఈ కలికాలంలో మనం ఏమి చేయలేం కాబట్టి కనీసం భగవన్ నామ స్మరణ చేస్తే దాని వలన ప్రతి ఒక్క మనిషి కూడా ముక్తిని పొందుతాడని చెప్పి భగవన్ నామ స్మరణ చేయమని చెప్పింది శాస్త్రం. మన్యం జిల్లా పాలకొండలో గత 18 ఏళ్లుగా క్రమం తప్పకుండా సాగుతున్న నగర సంకీర్తన ఇక్కడి ఆధ్యాత్మిక చింతనకు అద్దం పడుతోంది. ప్రతిరోజు ఉదయం 3:30 ప్రారంభమయ్యే నగర సంకీర్తన పట్టణ ప్రధాన వీధుల మీదుగా సాగి 6 గంటల సమయంలో తిరిగి కోటదుర్గమ్మ వారి ఆలయానికి చేరుకుంటుంది. రామనామ గానాలతో, శ్రీహరి గానాలతో ఈ ఊరంతా గ్రామమంతా కూడా చలినక వాననక భజన బృందం వారు మేలుకొలుపులు నెల రోజులు చేసి, అలాగే ఒక పండగ అయిపోయిన తర్వాత, భోగి పండగ అయిపోయిన తర్వాత ఒక 4-5 రోజుల్లో అన్నదానం కూడా చేస్తున్నామండి. అందరూ సుఖ సంతోషాలతో, దేశమంతా ప్రపంచమంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాల. శ్రీరాముడు అందరికీ ఆ ధర్మమైన పరిపాలన పాలించాడు కదా శ్రీరాముడు. అలాగనే ధర్మమైన మార్గం చూపించాలని
అందరు మనుషుల్లో శ్రీరాముడు ధర్మంగా చెయ్యాలని కోరుచు ఈ ధనుర్మాస కార్యక్రమం ప్రారంభించామండి. ప్రకృతి విలయాలు వచ్చినా, కరోనా వంటి మహమ్మారులు వచ్చినా ఈ సంకీర్తన మాత్రం ఆపలేదు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటూ భగవంతుని పటాలను పట్టుకుని కీర్తనలు పాడుకుంటూ ప్రతిరోజు మేలుకొలుపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ అయిన పిదప వీరు ప్రతిరోజు తీసుకున్న నిత్యావసర వస్తువులతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ యొక్క మేలుకొలుపులనే భక్తి కార్యక్రమం మన పాలకొండ పట్టణంలో నాగవంశం వీధిలో ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నాము. ఈ మేలుకొలుపుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజలందరూ కూడా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ప్రజలందరూ కూడా ఈ యొక్క మేలుకొలుపుల సందర్భంగా ప్రతి ఒక్క ఇంటి వారికి కూడా ఎటువంటి కష్ట నష్టములు జరగకుండా ఆ శ్రీ భగవంతుడు ఎల్లవేళలా కాపాడాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ సీతారామచంద్ర స్వామివారిని మనసారా ప్రార్థిస్తూ ఉన్నామండి. సనాతన సంప్రదాయాలకు పుట్టినిల్లైన ఉమ్మడి సిక్కోలు జిల్లాలో ఇటువంటి పాత సంప్రదాయాలు క్షేత్రస్థాయిలో ఇంకా నిర్వహించడం రాబోయే తరాలకు మనమిచ్చే ఆస్తి వంటిదేనని జిల్లావాసులు పాలకొండ గ్రామస్తులను అభినందిస్తున్నారు. ఈ కథనం చూసైనా మిగతా గ్రామాల్లో అలనాటి ఈ సత్సాంప్రదాయాన్ని అలవర్చుకుని రాబోయే తరానికి వారసత్వంగా అందజేస్తారని కోరుకుందాం.